నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్, 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలను నేలకూల్చామన్న వాయుసేనాధిపతి. 9వ రోజుకు చేరిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్, కుల్గాంలో ఎదురుకాల్పులు, 2 సైనికులు వీరమరణం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ పాడేరులో సీఎం పర్యటన, కాఫీ తోటల పరిశీలన, పెంపకందారులతో ముఖాముఖి. గడప స్టీల్ ప్లాంట్ ప్రహరీ నిర్మాణ పనులకు భూమి పూజ, 9.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న అధికారులు. ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, విమాన రాకపోకలకు అంతరాయం. ఉత్తరకాశీ జిల్లాలో వేగంగా సహాయ చర్యలు, 650 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు. దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సందడి, సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీకన్న ప్రముఖులు. అమెరికా సుంకాల అంశంలో ట్రంప్పై పెరుగుతున్న వ్యతిరేకత, ఆర్థిక విధానాలు అంచనాలను తప్పుపడుతున్న నిపుణులు.